గురూజీ నమస్తే. అమ్మా హరే కృష్ణ. ముఖ్యంగా ఈ క్రిస్టియన్స్ మీ పైన వేస్తున్న వాదు ఏంటి అంటే, విజయ్ ప్రసాద్ రెడ్డి కానివ్వండి, ఇంకొంతమంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో పబ్లిక్గా మిమ్మల్ని డిబేట్కి పిలిస్తే మీరు కేవలం ఒక పేరు అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నిసార్లు చెప్పను డిబేట్కి రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పను, నైతికత లేని నీచ్ కమీన్ గాలతో ఎలా కూర్చుంటా. ఫస్ట్ పాయింట్, నీ పనికిమాలిన మతమో నీ పనికిమాలిన పుస్తకం కాదు, నీకు నైతికత లేదుగా. హౌ యూ కెన్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? కేవలం బైబిల్, మీరు భగవద్గీత రామాయణమో తీసుకురండి, ఈ రెండిటి గురించే మాట్లాడదాం. అవును, మాట్లాడేవాడికి అర్హత ఉండాలిగా. అమ్మ, మీ తమ్ముడికి డ్రైవింగ్ వచ్చా? వచ్చాను. మీ తమ్ముడైనంత మాత్రం డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతావా? వస్తేనే కూర్చోబెట్టాలి. నైతికత లేనోడికి మతం ఎందుకు? నైతికత లేనోడు దైవాన్ని ఎలా చేరతాడు? నీతిమంతుడు సూర్యుని వలె అదే నీతిమంతుడు సింహం వలె గర్జించును అని డైలాగ్ ఉండాలి దాంట్లో. ఆ డైలాగ్ వాళ్ళు సూట్ అవ్వాలిగా. వాళ్ళకి నీతి లేదుగా. నీతి లేని జాతి వాడు నాతో ఎలా కూర్చుంటాడు? వాడు ఎవడైతే ఏంటి కదా. మీరు గమనించాలి, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఇస్లాం, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ క్రిస్టియానిటీ, ఐఎమ్ ఎగ్నెస్ట్ అన్సివిలైజేషన్, ఐఎమ్ ఎగ్నెస్ట్ నాన్ మోరల్. వాళ్ళు మొరాలిటీ లేదు కదా. మొరాలిటీ లేనోడు స్పిరిచువాలిటీ గురించి నాతో ఎలా మాట్లాడతారు? ఇప్పుడు నేను కాఫీని వ్యతిరేకిస్తా, అంటే మేము కాఫీ తాగాం, మేము టీ తాగాం. మధ్యాహ్నం ఎవరో గురూజీ మీకు జున్ను తేనా అన్న. మేము తినకూడదు, నాకు చాలా ఇష్టం, 28 ఏళ్ళు అయింది, నాకు చాలా ఇష్టం, కానీ తినకూడదు. కాఫీ మా అమ్మ ఎప్పుడో బలవంతం చేస్తే తాగేవాడిని. ఇస్కాన్ జాయినింగ్ మానేసింది. మీరు కాఫీని వ్యతిరేకిస్తున్నారు, మాకు ఎలా తెలుస్తుంది? ఎలా పోసేస్తా? నేను కాఫీ అందులో ఉమ్మేనా పోస్తా. నేను కాఫీని వ్యతిరేకిస్తున్నాను అనేది నువ్వు నమ్మాలంటే కిందైనా పోస్తా, ఉమ్మేనా వేస్తా. అలా నువ్వు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నాను అనే మతంలో ఉన్నావుగా. కాబట్టి యేసు బొమ్మ మీద పోయి ఒకటో రెండో పోయి బట్టలు కొట్టు, అదో వీడియో చేయి, నాతో కూర్చో. మీ ఆడలతో బైబిల్ నేను ఇచ్చిన పాయింట్లు చదివించు, అది పరిశుద్ధమని నిరూపించు, నాతో కూర్చో. నీ పేరు నువ్వు నమ్మిన బుక్లో చూపించు. నీకు పేరు కూడా పెట్టలేని పనికిమాలిన మతం నువ్వు తీసుకుని నువ్వు స్వదేశాన్ని విమర్శిస్తూ నీతో డిస్కషన్ ఏంటి? స్పిరిచువాలిటీ పెద్ద టాపిక్, అది పెద్ద టాపిక్ స్పిరిచువాలిటీ. నేను చెప్తున్నా యాజ్ ఏ హిందూ, నాకు ఈ భూమి మీద మనుషులే ముఖ్యం. పేర్ల కోసం కొట్టుకోవడం ఏంటమ్మా? చిన్న లైఫ్. రామా నాకు నచ్చింది, త్యాగరాజ స్వామికి నచ్చింది, రామదాస్ గారికి నచ్చింది, హనుమంతుడికి నచ్చింది. వాళ్ళు అచీవ్ కూడా చేశారు ఆ 2 అక్షరాలతో. రామ, వెదర్ ఇన్ ఇంగ్లీష్ రామ, ఇన్ తెలుగు ఆల్సో రామ. కృష్ణ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ సేమ్, ఇన్ హిందీ ఆల్సో సేమ్ కృష్ణ. మరి వాట్ ఈజ్ జీసస్ కాల్డ్ ఇన్ తెలుగు? ఏమొచ్చింది పైన? యేసు. ఎందుకు ఎందుకు? వాట్ ఈజ్ రామ కాల్డ్ ఇన్ తెలుగు? రామ ఈజ్ కాల్డ్ వాట్ ఇన్ తెలుగు? ఇది వాట్ ఈజ్ మీనింగ్ అని వచ్చింది. ఇది రామ ఈజ్ కాల్డ్ ఇన్ తెలుగు, రామావతారం అని వచ్చింది. ఏమొచ్చిందమ్మా? రామ. నీ దేవుడి పేరు సరిగా లేదు, ఆ విషయంలో నీకు క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేదు మాకెందుకు, దాని మీద డిస్కషన్ ఏంటంటున్నా. పోనీ వాళ్ళని అడగండి, నాతో రోడ్డు మీద వాదం పెట్టుకుందిగా, వాళ్ళని అడగండి దేవుడు ఎవరు. వాళ్ళ ప్రకారం, మన ప్రకారం కాదు. మనం ఏం చెప్తామంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటాం. దేవుడు ఉన్నాడు, మేము ఒప్పుకుంటాం అని చాలా పేర్లతో పిలవచ్చు అంటాం. వాళ్ళు ఏమంటారు? దేవుడు ఒకడే. వాడెవడు?
వాడెవడు వాళ్ళ ప్రకారం, నా ప్రకారం కాదు, వాళ్ళ ప్రకారం దేవుడు ఎవరు అడగండి ఒకసారి. ఉమ్, వాళ్ళ ప్రకారంగా వాళ్ళు జీసస్ అని చెప్తారు, కానీ బైబిల్ పాత నిబంధన ఒప్పుకోదు, తెలుసా? జీసస్ అని చెప్తే అంటే విషయం ఏంటంటే వీళ్ళకి నైతికతకి వీళ్ళకి సంబంధం లేదు. సో నైతికత లేనివాడు ఆధ్యాత్మికతకి సూటుగాడు. నీకు అర్థమైందమ్మా? నువ్వు వ్యతిరేకించేదాన్ని నువ్వు వాడుతుంటే అది నైతికత కాదుగా. ఉమ్, ఎవరో ఒక ఆయన మొన్న రామారావు, ఆ, ఇక్కడ హైదరాబాద్ పాపి, రామారావు పాపి, రామారావు అతను ఏదో మాట్లాడాడు, ఇవన్నీ కాదు అది డిస్కస్ చేద్దాం అన్నాడు. ఈ పేరు లేకుండా బతకగలిగినప్పుడు వెంటనే ఫోన్ చేయని చెప్పాను. ఉమ్, పేరు లేకపోతే నీకు బతికే లేదుగా. ఇప్పుడు విపి రెడ్డి అన్నారమ్మా మీరు, ఆ రెడ్డి లేకుండా బతకమను. వాళ్ళ దాంట్లో కులాలు లేవు కదమ్మా, మీ దాంట్లో లేవుగా. ఉమ్, నువ్వు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తావుగా, ఉమ్, నీకు ఇది వద్దుగా. ఇప్పుడు మేము ఉన్నామండి, మీ పుస్తకం పనికిమాలింది, ఎడారి మత పుస్తకం పనికిమాలింది, అందులో పేర్లు మేము వాడాం. ఇలా అన్నాను అనుకో, వెంటనే గొర్రె ఏమంటుంది తెలుసా? నువ్వు క్రైస్తవులు కనిపెట్టి వాడుతున్నావు అంటాడు. అది మేము పడతాం, నువ్వైతే కాదుగా. నేను భారతీయ గొర్రెలు కనిపెట్టిన ఏ వాడను, ప్రతిజ్ఞ చేస్తున్నా. కానీ మిమ్మల్ని కనిపెట్టింది అయితే మేమే. నా పూర్వీకులు ఎడారి మతస్థులు కాదు, కానీ నీ పూర్వీకులు హిందువులే. ఎందుకని? ఎవరో పొద్దున్న మెసేజ్ పెట్టారు, ఏదో పేరమ్మా యాట్సన్ ఏదో సంథింగ్, మీ అమ్మ పేరు మీ నాన్న పేరు ఏంటన్నా? శ్రీనివాసు పుష్పలత. ఉమ్, ఇప్పుడు వాళ్ళ దేవుడు పవర్ఫుల్ అయితే వాళ్ళని గొర్రెలాగా పుట్టించచ్చుగా. మళ్ళీ ఇక్కడ పుట్టించడం, మళ్ళీ గొర్రెలుగా మారమండం, ఆ గోదాట్లో కిష్టంలో ముంచడం. మొన్న మంచిర్యాలలో ముంచారంట, ముంచితే 3 పిల్లల్లో కొట్టిపోయారు, కుర్రోళ్ళు. ఈ గొర్రె మాత గోదాలో కొట్టిపోయారు, చచ్చిపోయారు పాపం. నేను అది పెట్టి గొర్రెని అడిగాను, ఏం చేస్తున్నారు మీ ఓడి ఆ టైంలో? నిద్రపోతున్నాడు అని. నో, మా దేవుడు కొనకడో నిద్రపోవడానికి పెట్టాడు. కోవిడ్ టైంలో ఏం చేస్తున్నాడు అన్నాను. అప్పుడు ఎక్కడో స్లీపింగ్లో ఉండి ఉంటాడు. అసలు ఏం మనకి ఎందుకు ఇవన్నీ? అసలు మనకి ఎందుకు ఇవన్నీ? వాళ్ళ బుక్ ప్రకారంగా మాట్లాడుకుందాం.